హిందీ భాష నేను మాట్లాడతా హిందీని, కానీ నా మాతృభాష తెలుగు. మన మాతృభాషల్ని తీసేసి 1 నేషన్ 1 లాంగ్వేజ్ 1 పోలు 1 డిక్టేటర్ 1 పార్టీ, ఈ అజెండాని నేను ఫైట్ చేస్తున్నాను, పొలిటికల్ అజెండాని. ఓకే, పొలిటికల్ అజెండా మీద ఖచ్చితంగా ఫైట్ చేయాలి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. కానీ ప్రవీణ్ పగడాలది హత్య లేకపోతే ప్రమాదం అనేది ఖచ్చితంగా ముందు తెలియాలి. ఎంత త్వరగా తెలుస్తుంది అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడంలో జాప్యం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? చూడండి, నేను 2-3 ప్రశ్నలు అక్కడ ఇన్ఛార్జ్ని అడగడానికి వెళ్ళా. అక్కడ ఏఎస్పీ గారు మిమ్మల్ని కలుపుతాను అని ఎస్పీ గారు అందరు నన్ను ఏఎస్పీ డిఎస్పీ వెయిట్ చేయించారు 1 అవర్. అందరినీ కామ్ చేయించారు. వాళ్ళు అడుగుతుంది ఏంటి, ఇది హత్య, 5,000 మంది, మీరే న్యాయం చేయాలని. మీ వీడియోలు చూడండి, 1,000 మంది ఎలాగడిగారు. నేను అడుగుతాను ప్రశ్నలు, మీరు నోరు మూసుకొని ఉండండి అని అందరినీ శాంతిపరిచి వచ్చాను. నన్ను 1 అవర్ వెయిట్ చేయించారు. మీ స్థానంలోనే మీడియా ముందే 2 ప్రశ్నలు అడుగుతానన్నా. తప్పకుండా డాక్టర్ గారు బయటకు వస్తారని ఆ విజయనగరం నుండి వచ్చిన ఏఎస్పీ చాలా మంచి ఆయన, చాలా గౌరవంగా నన్ను ట్రీట్ చేశారు. మళ్ళీ ఆయనకు ఫోన్ కాల్ వచ్చే ఎస్పీ నుంచి ఆయనే చెప్పారు, మాకు ఎస్పీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, మీరు డాక్టర్లతో మాట్లాడకూడదని. మళ్ళీ ఆయనే చెప్పారు గంట ముందు, డాక్టర్లు బయటకు వస్తానన్నారు, వెయిట్ చేయండి అని అందరూ వింటుండగానే శాంతిగా అందరినీ వెయిట్ చేయించాను. అది మోసం చేయడం కాదా? నేను ఒక పార్టీ ఇన్ పర్సన్ అడ్వకేట్ని సుప్రీంకోర్టులో, ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో వాదించి అనేక కేసులు, ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చాను. హైడ్రా ఇల్లీగల్గా చర్యలు తీసుకుంటుంటే డ్యూ ప్రాసెస్ లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ప్రవీణ్ పగడాల హత్య గురించి. పాల్ గారు, మీరు అనుకుంటున్నారా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వాస్తవాలే బయటకు రాబోతున్నాయనే నమ్మకం ఉందిగా మీకు? నాకైతే నమ్మకం లేదండి. ఎందుకంటే అక్కడ సీన్ చూసిన తర్వాత, అక్కడ పోలీసుల రిపోర్ట్ బిహేవియర్ చూసిన తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే సత్యం బయటకు వస్తుంది. లోకేష్ ఆల్రెడీ సంతాపం ప్రకటించారు. ఇక్కడ మాకు ప్రశ్నలు ఏమంటున్నారు, మాకు సంతాపం కాదండి, సత్యం బయటకు రావాలి. అది చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే 100% సత్యం బయటకు వస్తుంది. మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు, ఎందుకంటే అక్కడ వీడియో రికార్డ్ చేశారు. ఈజీగా ఎవడు చూశాడు? అవి కాదండి, పంచనామాలు ముందు లేవు. ఒక రోజంతా పంచనామాలు చేయలేదు, క్రైమ్ సీన్ బాగా ప్రొటెక్ట్ చేయలేదు, చాలా ఉన్నాయి అక్కడ. వాళ్ళ మాటల్లోనే తేడా వస్తుంది. ఎస్పీ గారు ఏమన్నారు, 70% పాస్టర్లు మాకు సపోర్ట్ చేశారని. 5,000 మంది పాస్టర్లో ఒక్కరు కూడా డెడ్ బాడీని తీసుకెళ్ళొద్దు అన్నారు. 5,000 మంది కూడా. అక్కడ మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏంటి, ఇది హత్య. ప్రిలిమినరీ పోస్ట్ మార్టంలో రిపోర్ట్ వస్తుందండి, తెలిసిపోద్ది వెంటనే. ఓకే, దానికి 24 గంటలు 48 గంటలు వెయిట్ చేయవచ్చు. ఏమని, ఈ గాల్పులు ఎలాగొచ్చాయి అది అక్కడ అనౌన్స్ చేసి ఉంటే ప్రిలిమినరీ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ కాదు. ఓకే, ఛార్జ్ షీట్ ఉంటుంది, ఫైనల్ ఛార్జ్ షీట్ ఉంటుంది. అవును, అదేవి చేయకుండా లాఠీ ఛార్జీలు చేసి అంబులెన్స్ని ఎలా తీసుకెళ్లారో చూడండి. కనీసం 5,000 మందిలో 5గురిని కనీసం మృతదేహం చూడకుండా తీసుకెళ్లిపోయారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు సత్యం బయటకు తీసుకురావాలని నా కోరిక. లేదంటే దేశ విదేశాల్లో ఈ పరమత అసహనం గురించి కంప్లీట్ డిబేట్ చేద్దాం. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి. వీళ్ళని బట్టి టైం. మొన్నేమో హైదరాబాద్లో ఉన్నాను, మొన్న నైట్ ఢిల్లీ, అటు మొన్న విజయవాడ, రాజమండ్రి, రాత్రి హైదరాబాద్, ఇప్పుడు ఇంకొక నిన్న ఫ్యూనరల్. సో ఐ డోంట్ హ్యావ్ ద టైమ్, బట్ వెన్ ఐ హ్యావ్ ఐ విల్ లెట్ యు నో. సో శాంతి కోసం మీరు ఆ మాత్రం కృషి చేస్తాను అంటున్నారు కాబట్టి పరమత అసహనం పెరుగుతోందని మీరు అన్నారు కాబట్టి ఓకే. ఇప్పుడు మీరు తప్పకుండా వస్తాను, తప్పకుండా డిబేట్ చేద్దాం, లేదా మిమ్మల్ని ఆఫీస్కి పిలిపించి లైవ్ చేద్దాం తప్పకుండా. ఓకే, మీరు నేను మాట్లాడదాం ఈ విషయాలు. మీరు పాయింట్స్ ప్రశ్నలు రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.
ఓకే, ఈ రోజు మీరు ఏమైనా పోలీసులతో మాట్లాడారా? ఈ రోజు నేను మాట్లాడలేదు. ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ కాల్ ఉందండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పాల్ గారు. చేరిపోతున్నాను, ఫ్లైట్ లో కాన్ఫరెన్స్. థ్యాంక్స్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాల్ గారు. కే పాల్ అంటూ ఉన్నారు ఇది హత్య అనటానికి అనుమానాలు ఉన్నాయి, ఇది ముమ్మాటికి హత్య అని చెప్తూ ఉన్నారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం రావడంలో ఇంకా జాప్యం జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఏం జరిగింది? పోలీసులు చెప్తూ ఉన్నారు ఆయన బైక్ వచ్చినప్పుడు ఇటువైపు నుంచి ఒక లారీ ఇటు వెళ్తూ ఉంది, అటువైపు నుంచి ఒక కారు అటు పాస్ అయింది. ఆ సమయంలో అక్కడ పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగింది. ఆ బూడిద చెలరేగిన చోటే ప్రవీణ్ పగడాల బైక్ కింద పడిన స్థితిలో కనిపించారు. కానీ ఆయన బైక్ కింద పడిన పొజిషన్ ఏదైతే ఉందో అది హత్యలాగా అనిపిస్తూ ఉంది. బైక్ పైన ఒక వ్యక్తి, ప్రమాదంలో గురైన వ్యక్తి, బైక్ ఒకవైపు, మనిషి ఒకవైపు వెళ్ళి పడతారు. కానీ అలా పెట్టినట్టుగా ఎలా పడతారు అనే డౌట్స్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే విరిగిపోయిన చెక్క ముక్కల మీద బ్లడ్ సైన్స్ ఎందుకు ఉన్నాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రిలిమినరీ రిపోర్టు ఇవ్వటంలో ఎందుకు జాప్యాన్ని చేస్తున్నారు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అధికారుల వైపు నుంచి కూడా కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కే పాల్ ఇక్కడ చెప్పారు ముఖం మీద చాలా ఘాట్లు ఉన్నాయి, నరికినటువంటి మరకలు ఉన్నాయని. దాన్ని బేస్ చేసుకుని ఎవరైనా తొందరపడి ఏదైనా ఒక స్టేట్మెంట్ చేస్తే ముందు మళ్ళీ ఆ స్టేట్మెంట్ ఎందుకు చేశారు, తర్వాత స్టేట్మెంట్ని మార్చారు అని మళ్ళీ అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన కూలంకుషంగా ప్రతి పాయింట్ విచారణ జరిపిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ని వెల్లడిస్తామని చెప్తున్నారు. బహుశా నిన్న ఈరోజు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుందని అనుకున్నారు. ఈరోజు ఇంకా పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు. బహుశా ఈరోజు సాయంత్రానికి పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తుందా, దానిలో ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏమని తెలుస్తున్నారు, ఇది హత్య అనటానికి ఆధారాలు ఉన్నాయని పోస్ట్మార్టంలో తేలుతుందా, లేదా హత్య అనటానికి ఇంకా ఆధారాలు దొరకడం లేదు అని చెప్తారా? ఆయన ఒంటిపై ఉన్న గాయాలు ఏ కారణం చేత అయ్యాయి? ఆయన వేగంగా బైక్పై వచ్చి పడిపోవడం కారణంగా, ఆ రాళ్ళు తగలటం కారణంగా అయ్యాయా, లేదంటే బయట నుంచి ఏదైనా ఫోర్స్గా కొట్టడం ద్వారా ఆయన ముఖం మీద గాయాలు అయ్యాయా? ఇవి పోస్ట్మార్టం రిపోర్ట్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కొంత భావోద్వేగ పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి ప్రవీణ్ పగడాల మరణం చుట్టూ. సో కే పాల్ లాంటి వాళ్ళు కొంత సంయమనాన్ని పాటించాలి. నిజానికి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు దీని చుట్టూ రాజకీయపరమైనటువంటి అంశాలు అల్లకుండా, పుకార్లు షికార్లు చేయకుండా కొంత సంయమనం కూడా పాటించాల్సిన అవసరం ఉంది అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. వన్స్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపై ఏదైనా అనుమానాలు ఉంటే ఆ తర్వాత అందుకు తగిన విధంగా స్పందించే అవకాశం ఉంటుంది. పోస్ట్మార్టం రిపోర్టు రావడానికంటే ముందే దాని చుట్టూ సంయమనం పాటించాల్సినటువంటి సమయంలో భావోద్వేగాలతో కూడిన వ్యాఖ్యలు చేస్తే అవి కొంత అశాంతికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈరోజు సాయంత్రానికి పోస్ట్మార్టం రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమని తెలుస్తారని. ఈలోపే ఆర్టీవీ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఆ రోజు సరిగ్గా 11 గంటల 30 నిమిషాల సమయంలో బైక్ పైన క్రాస్ చేసుకుని వెళ్ళారు టోల్ ప్లాజాని, కొవ్వూరు టోల్ ప్లాజాని క్రాస్ చేసుకుని వెళ్ళారు. ఆ తర్వాత 11 గంటల 42 నిమిషాల్లో పోలీసులు చెప్తున్న వీడియోలో దుమ్ము కనిపిస్తూ ఉంది. సో 10 నిమిషాల వ్యవధిలో ఏం జరిగింది అనే దానిపైన ఆర్టీవీ కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. ఆ వివరాలు కూడా త్వరలోనే మీకు అందించబోతున్నాం ఎక్స్క్లూజివ్గా. సో ఆ వివరాల కోసం కూడా మీరు చూడొచ్చు. కానీ ఈలోపు కొన్ని దీని చుట్టూ పుకార్లు సృష్టించకుండా కొంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.